ఇరాన్ సుప్రీం లీడర్ అన్నంత పని చేశారు. అలీ ఖమేనీ ట్రంప్ పైన రెచ్చిపోయారు. ట్రంప్ హెచ్చరిక తర్వాత ఆయన ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పైన 10 చోట్ల హైపర్సోనిక్ మిసైల్స్ తో దాడి చేసింది ఇరాన్. యుద్ధం మొదలైందని ఖమేనీ ప్రకటన తర్వాత భీకరంగా దాడులకు దిగింది ఇరాన్ సైన్యం. అయితే ఇరాన్ దాడితో అప్రమత్తమైంది ఇజ్రాయెల్ కూడా. సెంట్రల్ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరాల్లో హై అలర్ట్ నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తోంది. ఇరాన్ మొదటి నుంచి చెప్తున్నదే. ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ బ్యాటిల్ బిగిన్స్ అనేటువంటి ట్వీట్ ని అటు అలీ ఖమేనీ చేసుకొచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్ విత్ జుల్ఫికర్ అలీ. ఈ ట్వీట్ అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చేసుకొచ్చారు. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ కొంత ఆగ్రహంతో అట్టుడికిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ని ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. G7 దేశాలు కూడా నువ్వు న్యూక్లియర్ బాంబ్ ప్రవేశపెడతానంటున్నావు, నువ్వు న్యూక్లియర్ వెపన్ ని సిద్ధం చేస్తున్నావు, న్యూక్లియర్ బ్లాస్ట్ సిద్ధమవుతున్నావు, కానీ ఇవన్నీ కూడా తప్పుడు భావనలే, తప్పుడు చర్యలే. కాబట్టి మేము ఇజ్రాయెల్ వైపే ఉంటామని G7 సమిట్ కూడా కొంత నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ వైపుగా నిలబడతామని చెప్తాం. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా నాకు మాత్రం పట్టవు, నేను వినిపించుకోను, నాకు వినపడదు, నేను చేయాలనుకుని చేసేస్తా అన్నట్టుగానే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ యొక్క తీరు కనబడుతోంది. చూడండి, ఇక్కడ విజువల్స్ కనబడుతున్నాయి. ఇరాన్ డ్రోన్స్, ఇరాన్ మిసైల్స్, హైపర్సోనిక్ ఫతే మిసైల్ ని ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్ పైన 10 చోట్ల ప్రయోగించింది. టెల్ అవీవ్ ప్రాంతం ఇప్పటికే కుప్పకూలిపోయింది. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈస్ట్ అండ్ వెస్టర్న్ లో కూడా ఇప్పుడు దాడులు కొనసాగిస్తుంది. ఎటు చూసినా ఇజ్రాయెల్ ఐరన్ డోములున్నా ఇజ్రాయెల్కి ఇంకేదైనా ఉన్నా 1-2 అడ్డుకోగలుగుతుంది. కానీ ఇంతటి పెద్ద స్థాయిలో కనీసం రాడార్కి సైతం అంతు చిక్కనటువంటి కొన్ని మిసైల్స్ ని ఇరాన్ ప్రయోగిస్తోంది. ప్రజెంట్ ఇరాన్లో ఉంచి ఇంకా పెద్ద ఎత్తులో అటు మిసైల్స్ కొనసాగుతున్న ఏ క్షణమైనా ఇజ్రాయెల్ని పూర్తిగా అంతమొందించాలి. అరబ్ దేశాలు మొత్తం ఏకమవుతున్నాయి. ఇజ్రాయెల్ని కాల్పుల విరమణకి అంగీకరించాలి, వారిపై ఒత్తిడి తీసుకురావాలంటే మనం డెఫినెట్గా విజయం సాధించాల్సిందే. ఇజ్రాయెల్ పైన దాడి అంటే కేవలం ఇజ్రాయెల్ పై దాడిగానే చూడలేం. ఇజ్రాయెల్ పైన దాడిని ఏకంగా అమెరికాపై దాడిగా చూడాలి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తోంది, బహిరంగంగా యుద్ధం దిగుతోంది. అన్కండిషనల్ సరెండర్ అనేటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. మచ్ మోర్ బిగ్గర్ దాన్ దట్ అంటున్నారు ఆయన. ఇటువంటి సెన్సేషనల్ మాటలు మాట్లాడుతున్నారు. ఏకంగా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో, ఎలా దాక్కున్నాడు, ఎక్కడున్నాడో మొత్తం తెలుసు మాకు, కానీ కొంత ఉపేక్షిస్తున్నాం. మా టార్గెట్ అలీ ఖమేనీ కాదు, అక్కడ ఆయన చేపడుతున్నటువంటి న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన మాటలు మాత్రమే. అవితో పాటుగా మా సివిలియన్స్ పైన టార్గెట్ చేస్తే మా పైన దాడి చేసినట్టుగా భావించి మిమ్మల్ని తిప్పి కొడతామనే మాటని డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మీరు మా సివిలియన్స్ని వదిలేయండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను, మీరు సివిలియన్స్ పైన దాడి చేస్తే మీ అంతు తెలుస్తామన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏ హెచ్చరికల్ని, ఏ మాటల్ని, ఏ వార్నింగ్స్ని ఇరాన్ లెక్క చేయడం లేదు, ఇరాన్ పట్టించుకోవడం లేదు. ఇరాన్ చేయాల్సినటువంటి మాట ముందుగానే డిసైడ్ అయిపోయింది. ఇరాన్ ఏం చేయాలనుకుంటుందో ఆ రకంగానే చేస్తూ ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా ఇరాన్ దాష్టికమైనటువంటి ఆ ప్రవర్తన, ఇరాన్ చేసేటువంటి దాడుల్ని ఇజ్రాయెల్ కూడా కొంత తిప్పికొట్టే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి నేను ఈ లైవ్ చేసే సమయానికి కూడా ఇంకా ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ వైపుగా దాడులు కొనసాగుతున్నాయి, మిసైల్స్ ప్రయోగం కొనసాగుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, హైపర్సోనిక్ మిసైల్స్ తో ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులని ఇజ్రాయెల్ ఎలా చూస్తోంది? ఐరన్ డోమ్ అడ్డుకుంటోందా? ఇరాన్ లో ఇజ్రాయెల్ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఇరాన్ కి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడో, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ తో ఇరాన్ మరింత రెచ్చిపోయిందా అంటే ఎగ్జాక్ట్ గా అవునన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే కనుక నిన్న జరిగిన దాడి, ఇంతవరకు జరిగిన దాడి ఒకెత్తైతే కనుక నిన్న జరిగిన దాడి మరి ముఖ్యంగా రాత్రి 12:40 ప్రాంతం, ఆ సందర్భంలో అంటే స్థానిక కాలమాన ప్రకారం వాళ్ళకి సంబంధించి ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఆ సమయంలో ఎగ్జాక్ట్ గా 15 ప్రొజెక్టైల్స్ ని ఇరాన్ ప్రయోగించింది. అది కూడా 1 కాదు 2 కాదు, ఇంకా 10 ప్రాంతాలు హైపర్సోనిక్ మిసైల్స్ ని ప్రయోగించింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ ప్రజలను కూడా అలర్ట్ చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్ అలాగే వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని శరణార్థి శిబిరాలకు కూడా సంబంధించి వాటికి కూడా అలర్ట్స్ ని జారీ చేసింది. మిసైల్ దాడి జరుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందుకో ప్రజలు వెంటనే కూడా వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోయారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఫతే-1 కి సంబంధించి ఫతే-1 మరి ముఖ్యంగా రేంజ్ 1400 కిలోమీటర్ల రేంజ్ నింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిన పరిస్థితి 5 నిమిషాల్లోనే టార్గెట్ రీచ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు, ఆ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాని ఇంపాక్ట్ కూడా చాలా కఠినంగానే ఉంది. మరి ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న ఈ ఫతే-1 హైపర్సోనిక్ మిసైల్ ధ్వని వేగం కంటే, అంటే సౌండ్ కంటే 15 టైమ్స్ 15 రెట్లు ఎక్కువగా వేగంతో దూసుకువెళ్తుంది. ఫస్ట్
మరి ముఖ్యంగా స్పేస్ లోకి అంటే దాదాపుగా మరి వాతావరణం దాటి వెళ్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని తన టార్గెట్ వైపు చేరుకుంటుంది. సో ఈ నేపథ్యంలోనే 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా అది ఛేదించగలదు. అది కూడా నిమిషాల వ్యవధిలోనే, పూర్తిగా 5 నిమిషాల్లోనే ఛేదించగలడం దీని ప్రత్యేకత మాట్లాడుకోవాలి. మరి ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మరి ముఖ్యంగా ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే డేవిస్ లింక్ కావచ్చు, లేకపోతే ఎయిర్ 1, 2, 3 అని ఉంటూ ఉంటాయి. అవి ఎందుకు ఫెయిల్ అయ్యనే మాటకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే కనుక ధ్వని వేగం కంటే అది ధ్వని కంటే 15 రెట్లు వేగంగా దూసుకువెళ్ళ క్షిపణిని డిఫైన్ చేయడం, దాదాపుగా 1 నిమిషం వ్యవధిలోనే డిఫైన్ చేయడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అది డేవిస్ లింక్ అయినా, లేకపోతే ఏరో అయినా, లేకపోతే ఇటు ఐరన్ డోమ్ అయినా. ఈ నేపథ్యంలో వాటిని డిఫెన్స్ చేయలేకపోయింది, వాటిని ఎదుర్కోలేకపోయింది. అఫ్ కోర్స్ అప్పటికి కొన్ని ఛేదించింది. బట్ ఒక 100 వచ్చాయనుకుందాం, 100లో ఒక 60 లేకపోతే 70, ఒక 80 మహా కష్టంతో ఒక 90 అవి ఢీకొట్టగల. కానీ పూర్తి స్థాయిలో ఢీకొట్టడం, పూర్తి స్థాయిలో వాటిని నిర్వీర్యం చేయడం, పూర్తి స్థాయిలో వాటిని గాల్లోని నిర్వీర్యం చేయడం వాటి తరం కాదు. సో ఈ క్రమంలోని దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా ఫతే-1 కి సంబంధించి మిసైల్స్ ని ఉపయోగించిన సందర్భంలో మొత్తం 11 టార్గెట్లు చేసిందంటారు. 11 టార్గెట్లను అక్కడ ఎక్కుపెట్టింది అనేది సోషల్ మీడియా వేదిక జరుగుతున్న చర్చ అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫతే టెల్ అవీవ్ కి సంబంధించి ఐరన్ డోమ్ కాస్త అయితే మాత్రం కాయగలిగింది. అయితే ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది? ఎందుకంటే ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలో, అంటే ఇరాన్ కి సంబంధించిన రాజధాని టెహ్రాన్ సమీపంలో ఖోజీర్ మిసైల్ ని సంబంధించి ఆ ప్రొడక్షన్ కేంద్రం ఉంటుంది, దాన్ని టార్గెట్ చేసింది. దీంతో పాటు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ని ఇది అత్యంత కీలకమైన మాట్లాడుకుంటుంటారు. 2024లో కూడా ఇజ్రాయెల్ దీని మీద దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఫతే-1 కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మనోజ్, ఇది గంటకు సుమారుగా 18,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సాధారణంగా అంటూ ఉంటాం కదా మనం 400 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పి, ఇది ఏకంగా 17,900 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఇది ప్రయాణించగలదంటే అర్థం చేసుకోవచ్చు ఈ వార్ హెడ్ కి సంబంధించి ఎటువంటి సత్తా ఉంది అనేది. సో ఇది తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోగలదు, సామర్థ్యం, అటువంటి క్యాపబిలిటీ దీనికి ఉంది. ఈ హైపర్సోనిక్ క్షిపణుడికి ఇటువంటి స్పెసిఫిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీని సామర్థ్యం కారణంగా ఇది అంతలా డామేజ్ చేయగలిగింది. సుమారు గంటకు 6,100 కిలోమీటర్ల వేగంతో ఈ క్షిపణుడు ప్రయాణిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. శబ్ద వేగం కన్నా 5 రెట్లు, సమ్ టైమ్స్ 15 రెట్ల మాట వినిపిస్తోంది. సో ఇలా అయితే మాత్రం ప్రస్తుతం ఆపరేషన్ ట్రూ ప్రామిస్ సంబంధించి 3గా వెళుతున్న సందర్భం అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద ఫతే మిసైల్ ని ప్రయోగించింది, హైపర్సోనిక్ మిసైల్ ఇది. మా ప్రతినిధి సచిన్ చెప్తున్నట్టుగా చాలా క్లియర్ గా ఇది గంటకి సుమారుగా 15,000 వరకు ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ గా 13,999 కిలోమీటర్లు, నియర్ టు 14,000 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకి 14,000 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంది ఈ ఫతే మిసైల్. అయితే ఇక్కడ మీరు గతంలో వినే ఉంటారు, ఈ ఫతే మిసైల్ అనేది పాకిస్తాన్ కూడా భారత్ పైగా ఎక్కువ పెట్టాలని ఒక ఆలోచన చేసింది. ఒకనొక సందర్భంలో ఎక్కువ పెట్టింది కూడా, కానీ దాన్ని సమర్థవంతంగా మన S-400 తిప్పికొట్టింది. అయితే ఈ ఫతే మిసైల్ ఇప్పుడు ఇరాన్లో కూడా వినిపిస్తోందని అంటే ఇటు ఇరు దేశాలు కూడా ఒక జాయింట్ ఆపరేషన్ ఇది ఫతే మిసైల్ ప్రొడక్షన్ అనేది. సో ఇరు దేశాలు ఇరాన్ పాకిస్తాన్ కలగలిపినటువంటి ఒక ఆపరేషన్ ఫతే మిసైల్ ప్రొడక్షన్ అనేది. సో ప్రస్తుతానికి ఈ మిసైల్ని ప్రయోగించింది ఇజ్రాయెల్ వైపుగా ఇరాన్. సో ఈ మిసైల్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ఒక ప్లాన్ చేసినప్పటికీ ఏమాత్రం కూడా దాన్ని తిప్పికొట్టలేకపోయింది. ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. దీంతో టెల్ అవీవ్ ప్రాంతమే కాకుండా వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ పూర్తిగా కూడా ధ్వంసమయ్యాయి. ఇంకా ఈ దాడి కొనసాగిస్తుంది ఇరాన్. సో ఈ ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కాస్త చిన్న భిన్నమవుతోంది, ప్రజల్ని కాపాడుకునే పనిలో ఉంది, అందరినీ కూడా సేఫ్ జోన్స్ తరలిస్తోంది. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన దాడిలో మనం ఏమాత్రం కూడా ఇది ఇజ్రాయెల్ పైన దాడిగానే భావించలేం, డైరెక్ట్గా అమెరికా పైన దాడిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు మాట్లాడినా, G7 దేశాలు మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా, ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, నేను చేయాల్సింది చేస్తాను, ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్ అని అలీ ఖమేనీ ట్వీట్ చేశారు. సో ఆయన ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు, ఎవరి మాటను కూడా పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేయడం లేదు. మరి ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే పరిస్థితి చేజారిపోతోంది. ఏ క్షణమైనా ఏదైనా ఒక భారీ విస్ఫోటనం జరిగే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. Telugulo fastest news app.
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.